ఏ విధంగా ఈ విజయాన్ని చూడొచ్చు? ఈ విజయం మా గెలుపుని పెంచింది. ఈ విజయం తర్వాత ఇవాళ మా మీద పెద్ద బాధ్యత ఉన్నది. చాలా 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 సమర్థవంతంగా చాలా పద్ధతిగా పనిచేసుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. పూర్తిగా ఈ విజయం కేటీఆర్ కు దక్కుతుందంటారా? డెఫినెట్ గా ఎన్నికల ప్రచార సారథిగా ప్రచార బాధ్యతలు కూడా పార్టీని గెలిపించే బాధ్యత కూడా కేటీఆర్ గారే తీసుకున్నారు. వారే ముందుకు పోయినారు, ప్రతిపక్షాలకు సవాల్ చేసినారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పైన గులాబీ జెండా ఎగరకపోతే మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోకుంటే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను కేటీఆర్ గారు సవాల్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా వారు చాలా కష్టపడ్డారు. ఈ గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర కేటీఆర్ గారిదే. సెటిలర్ల విషయంలో కొంత టీఆర్ఎస్ కొంత ఆందోళన కనిపిస్తుంది, కానీ పూర్తిగా మీకు మద్దతు తెలిపారు. ఏ విధంగా? మాకెప్పుడు ఆందోళన లేదు, ప్రతిపక్షాలకే ఆందోళన ఉండే, మాకెన్నడూ ఆందోళన లేదు. వాళ్ళ 20 నెలల కాలంలో హైదరాబాద్ లో ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగలే. అందరినీ మంచిగా చూసుకున్నాం. సో అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ఆల్రెడీ మంత్రి కేటీఆర్ గారు సవాల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అసలు ఇక్కడ తెలంగాణ ఉండడం ఆంధ్రాకి వెళ్ళిపోతానన్నారు. ప్రతిపక్ష షబ్బీర్ అలీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏమంటారు ప్రతిపక్షాలు? వాళ్ళ 100 సీట్లు దాటేటట్టు టీఆర్ఎస్ ట్రెండ్స్ కనబడతా ఉన్నాయి. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, నారాయణ వాళ్ళు వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడినారు. వారు అంతా మరి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక ఆయన తొడ కోసుకుంటున్నాడు, ఒక ఆయన మెడ కోసుకుంటున్నాడు, ఇంకొక ఆయన ఏదేదో చేసుకుంటున్నాడు. మరి వాళ్ళంతా మాట్లాడాలి. ఎన్నికల గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది. ఇకపై ఏ విధంగా అభివృద్ధి తెలంగాణ ఉండబోతుంది? డెఫినెట్ గా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం చెప్పినామో వాటన్నిటిని నెరవేరుస్తాం. హైదరాబాద్ లో పేద మధ్యతరగతి ప్రజల కళ సొంతిల్లు, వాటన్నిటిని కూడా కట్టించి తీరుతాం. చెప్పిన మాటకు కట్టుబడి ఉండేటటువంటి నిబద్ధతతో పనిచేసుకునేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి నాయకత్వం మాకుంది. మేము మంచిగా పనిచేస్తాం. ప్రజలు శభాషని మెచ్చుకునేటట్టుగా మా పనితీరు ఉండబోతా ఉంది. ఎంఐఎం విషయంలో మీ మిత్రపక్షం అలాగే ఉంటుందా? మొన్నటి ఇన్సిడెంట్ తో ఎంఐఎం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది మా అధిష్టానం చూసుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ భవన్ లో అంబరాలు సంబరం అంటే అని చెప్పుకోవచ్చు. కారు జోరుతో పూర్తిగా తెలంగాణ భవన్లో బాణసంచ కలుస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు కేసీఆర్ కూడా రాబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోము, భారత్ టుడే.